ఇందిరమ్మ అంటే చాలామంది ముసలోళ్ళు తాతలు మన అమ్మమ్మలు నాయనమ్మలు లేచి కూర్చుంటారు. అది చరిత్ర. ఆమె పేరు చెప్తే ఆ 70 ఏళ్ళ వయసు గల్ల ఒక అవ్వనో తాతనో ఇందిరమ్మ అనగానే వాళ్ళ ఎంట్రికెట్లు నిలబడుతుంది. ఇట్లా అంత పవర్ఫుల్ పేరు ఇందిరా గాంధీ గారు పేరు. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తగా నేను గొప్ప చెప్పుకోవడం కాదు, నిజం. ఇది వాస్తవము. బండి సంజయ్ గారికి టెస్టింగ్ చేయాలని ధైర్యం ఉంటే నువ్వు ఏ ఊరు అంటే ఆ ఊరికి నీ పార్లమెంటులోనే మీ ఊరికే పోదాం. బండి సంజయ్ గారి ఊరికి పోదాం. ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళ ఒక తాతనో అవ్వనో అమ్మనో అడుగుదాం. ఆమె ఏం చెప్తుందో ఇందిరాగాంధీ గారి గురించి విందాం. దానికి నువ్వు రెడీనా? బండి సంజయ్ గారికి కాంగ్రెస్ పార్టీ సవాల్ చేస్తుంది. ఈ కోతల రైడు అయిపోతావు నువ్వు. పేరు మార్చాల్సి వస్తుంది మళ్ళా నీకు. యువర్ రెడీ? ప్రాక్టికల్గా మాట్లాడదాం. నువ్వు మమ్మల్ని తిట్టుంటే మేము ఇంత సీరియస్గా అడగం, నేను ఛాలెంజ్ చేయం. నువ్వు ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడినావు. ఇందిరమ్మ ఇల్లుకి పైసలు మేము మోడీ గారు చెప్పి ఇప్పియమని అంటున్నావు నువ్వు. దానికి నేను ఛాలెంజ్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఛాలెంజ్ చేస్తున్నా బండి సంజయ్ గారికి. బండి సంజయ్ గారు, బీజేపీ నాయకులారా, మీ నాయకులకు ఈ దేశంలో ఈ చరిత్ర ఉంది. మోడీ గారికి ఈ చరిత్ర ఉంది, అమిత్ షా గారికి చరిత్ర ఉంది, ఇంకోరికి ఈ యొక్క త్యాగాల చరిత్ర ఉంది అని కేంద్రంలో బీజేపీ నాయకులకు ఒక్కరికైనా మీరు చెప్పగలరా? ఛాలెంజ్ చేయగలుగుతారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి? మీరు మీకు ఆ ధైర్యం ఉందా, ఆ దమ్ముందా బీజేపీ నాయకులకు? ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో దేశ ప్రజలు ఆ రోజు మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశానికి స్వాతంత్రం రావాలి, తీసుకురావాలి, తెచ్చుకోవాలి అన్న రోజు అందులో జవహర్లాల్ నెహ్రూ, వారి కూతురు ఇందిరాగాంధీ గారి వారి వయసు అప్పుడు నేను అనుకుంటే అప్పుడు చాలా చిన్న వయసు. అరే ఏజ్ ఎంత ఉందా? ఎస్, ఆ రోజు ఏంది, దాదాపు ఈ దేశ ప్రజల స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో నెహ్రూ గారి, జవహర్లాల్ నెహ్రూ కూతురు ఆవిడ యొక్క సారథిలో దాదాపు 6 సంవత్సరాలు జైలు జీవితం గడిపింది ఆమె. 6 సంవత్సరాలు దేశం కోసము ఆ చిన్న వయసులో, చిన్న వయసు అంటే ఆ రోజుల్లో చిన్న వయసే, ఆ వయసులో ఆమె జైలు జీవితం గడిపింది. పెళ్లి అయినాక కూడా జైలు జీవితం గడిపింది. వారు దేశ ప్రజల స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క నాయకత్వంలో దేశ ప్రజల స్వాతంత్ర ఉద్యమంలో జైలు జీవితం గడిపే సందర్భాల్లో కూడా వారు ప్రెగ్నెన్సీగా ఉండే. ఆ జైల్లోనే పుట్టింది ఎవరు? మొదటి సంతానము రాజీవ్ గాంధీ గారు. ఆమె జైల్లో ఉన్నప్పుడే రాజీవ్ గాంధీ గారు పుట్టిరు స్వతంత్ర ఉద్యమంలో. ఇది ఇందిరాగాంధీ గారి యొక్క జీవిత చరిత్ర. బండి సంజయ్ గారు, మీకేం తెలుసు? తూ తెలియదు, తా తెలియదు. నోరుంది కదని మీరు, నాలుక ఉన్నది కదని మీరు మాట్లాడుతూనే ఉంటారు.
చెప్పండి. మీ బీజేపీ పార్టీలో ఒక్కరి గురించి చెప్పండి. మీరు ఆ యొక్క ఇందిరాగాంధీ గారు, ఆ యొక్క చరిత్ర గల్ల కుటుంబం, ఆ చరిత్రలో ఒక చరిత్ర ఉన్నట్టు ఇందిరాగాంధీ గారి యొక్క పేరు ఇందిరమ్మ ఇల్లు పేరు పెడితే మేము పైసలు ఇయ్యామని మీరు మాట్లాడతారా? ప్రధానమంత్రి గారు చెప్తానంటారా? ఇదేనా మీ విలువలు? విలువల కోరుతో కూడుకున్న రాజకీయ వ్యవస్థ బీజేపీ ఉండకపోవడం దురదృష్టకరం. ఈరోజు ఇంత చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఒక ఇందిరాగాంధీ గారి గురించి నీ వయసు ఎంత, నా వయసు ఎంత? మేము ఏ రోజు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గురించి తప్పుగా మాట్లాడలే కాంగ్రెస్ పార్టీ. ఎల్కే అద్వానీ గారి గురించి కూడా ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కూడా ఇందిరాగాంధీ గారు వాజ్పేయి గురించి ఎంతో గొప్పగా భావించే రాజకీయ వ్యవస్థ అది. ఏం మాట్లాడుతూ బండి సంజయ్? ఏం ఆమెకి ఇంకో చరిత్ర ఉంది. ఆ రోజు బంగ్లాదేశీ స్వాతంత్ర ఉద్యమం, వాళ్ళ బంగ్లాదేశీ స్వాతంత్రం ఇప్పించే దాంట్లో పాకిస్తాన్ సైనికులను తరిమి కొట్టి బంగ్లాదేశీ స్వాతంత్రం ఇచ్చిన ఉక్కు మహిళా మహాన్ నాయకురాలు అని ప్రపంచ దేశాలు పొగిడిన చరిత్ర ఇందిరాగాంధీ గారిది. ఆ రోజు పాకిస్తాన్ సైనికులను ఇందిరాగాంధీ గారు మన దేశ ఆర్మీకి డైరెక్షన్ ఇచ్చి తరిమి కొట్టండి, బార్డర్ని దాటించండి, బంగ్లాదేశ్ స్వతంత్రం ఇప్పించండి అని డైరెక్షన్ ఇచ్చి ఆ పాత్ర పోషించి ఆ దేశానికి స్వాతంత్రం ఇప్పించిన ఒక చరిత్ర ఇందిరాగాంధీ గారు. మరి మీరు ఎన్నికలు వస్తే ఆ బార్డర్లకించి వాళ్ళని మీరే పిలుచుకుంటారు, మీరే బాంబులు వెలిపిస్తుంటారు, ఎలక్షన్లలో మళ్ళీ మీరే పవర్ పాలిటిక్స్ చేస్తుంటారు. మేము ఎంత చెప్పినా కాంగ్రెస్ యొక్క చరిత్ర, మా నాయకుల యొక్క చరిత్ర, ఇందిరాగాంధీ గారి యొక్క చరిత్ర మేమెంత చెప్పినా తక్కువనే. బీజేపీ యొక్క అదే శ్రీనివాస్, ఓకే, అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయడానికి అసలు పునాదే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్, జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా. అంబేద్కర్ గారు ఆ రోజు లా మినిస్టర్గా అతన్ని అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయండి, ఈ దేశం సమస్త కులాలు, సమస్త మతాలు స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించడానికి ఒక రాజ్యాంగాన్ని తీసుకురావాలి, ఒక ప్రతిపాదనను తీసుకొచ్చే దాంట్లో ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా లా మినిస్టర్ అంబేద్కర్ గారు బాధ్యతలు అప్పచెప్పించింది చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అందులో నుంచే నువ్వు ఒక నాయకుడిగా ఎదిగినో బండి సంజయ్ గారు. ఆ రోజు నెహ్రూ గారు అంబేద్కర్ గారు తీసుకొచ్చిన రాజ్యాంగం దాంట్లోకించే ఈరోజు బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టర్ దాకా పోయిండు, ప్రధానమంత్రి కూడా అయిండు బీసీ కోటాలో. ఇవన్నీ రూపకల్పనకు పునాదే జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ, అందులోనే అంబేద్కర్ గారు తీసుకొచ్చిన రాజ్యాంగం. మీరు ఆ కప్పతీరు మీరు ఎట్లా దుంకినా అది లాభం లేదు. అది మీ అన్ని కప్పదుంకులు ఎక్కువనే మీ అంతా. విన్నారా? జవాబు వచ్చిందా శ్రీనివాస్ గారు? ఇది నిజమే కదా, ఇదేదో మేమేదో లేనిది చెప్పడం కాదు కదా, ఇది నిజమే కదా. ఆనాడు రాజ్యాంగ అంబేద్కర్ గారికి ఎవరు ప్రైమ్ మినిస్టర్?
ఇందిరాగాంధీ గారు తండ్రే కదా, జవహర్లాల్ నెహ్రూరే కదా. ఆ రిజర్వేషన్లకించే కదా ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, బండి సంజయ్ గారు వగేరా 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 అందరూ వచ్చారు. ఇది చరిత్ర. ఇదంతా మీరు ఎన్ని అంటే ఇప్పుడున్న ఈ కొత్త జనరేషన్కి తెలివై ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ తెలివై తెలుసుకునే ప్రయత్నము జనరేషన్ కూడా చేస్తలేదు చరిత్ర గురించి. ఇప్పుడున్న ఈ మధ్యలో 20 ఏళ్ళ కిందట, 10 ఏళ్ళ కిందనో, 20 ఏళ్ళ కిందనో, 25 ఏళ్ళ కింద పుట్టిన పిల్లలు తెలుసుకోలేకపోతున్నారు. అసలు నిజంగా చెప్పాలంటే ఆనాటి మహాత్మా గాంధీతో పాటు ఎవరైనా కానివ్వండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ వారు కూడా ఆ రోజు కాంగ్రెసే కదా. ఈరోజు బీజేపీ నాయకులు సెంట్రల్లో క్లెయిమ్ చేసుకుంటున్నారు. బీజేపీ పుట్టింది ఎప్పుడు?